రోజా ఎక్కడైనా సరే టీడీపీలో ఉన్నప్పుడు రోజా గారిని ఎవరైనా కానీ మర్యాద పూర్వకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. అలాగే వైసీపీలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆమెను ఎక్కడన్నా మర్యాద పూర్వకంగా ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడుతున్నారా అంటే అలాంటి సందర్భం ఎక్కడా లేదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోవటం, వాళ్ళు ఏదో తిట్టారని చెప్పి మంత్రి స్థానంలో ఉన్న నువ్వు కూడా అంటే షర్మిలమ్మ గారు పిసిసి కానప్పుడు జరిగినటువంటి సంఘటనలు, అయ్యో నన్ను టీడీపీ వాళ్ళు అన్నారే, నన్ను జనసేన వాళ్ళు తిట్టారే, నన్ను వాళ్ళు తిట్టారే, వీళ్ళు తిట్టారని చెప్పి సిగ్గు లేకుండా ఒక మహిళ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు కళ్ళంపట దారులుగా నీరు కారుస్తా మాట్లాడిన సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళగా నిన్ను పక్క పార్టీ వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు అంత లావున ఏడ్చి బాధపడ్డావు. సో అది నీ క్యారెక్టర్ అన్నారా, లేదంటే నువ్వు వేసుకునే డ్రెస్సింగ్స్ అన్నారా, లేదంటే నువ్వు పూసుకునేటువంటి మేకప్లు అన్నారా, అది వ్యక్తిగతంగా నిన్ను వాళ్ళు ఎందుకు దూషించారో నువ్వు చూసుకోవాలి. అయితే రోజక్క నేను ఒక్కటే తెలియజేస్తున్నా, ఇప్పటి వరకు నీ మీద అదే పాపం ఆడబిడ్డ ఆమె కష్టపడింది ఏదో ఈ రోజున మా మినిస్టర్ స్థాయిలోకి వచ్చిందని మేము కూడా ఒకనొక టైంలో నీ మీద సానుభూతితో ఉన్నాము. కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, నీ మీద ఉన్నటువంటి ఇంత సానుభూతిని కూడా నువ్వు తీసుకుని పడేసుకున్నావు పక్కన. కారణం ఏంటి అంటే షర్మిలమ్మ గారిని మాట్లాడే హక్కు నీకు అసలు ఎవరిచ్చారు? నువ్వు ఈ రోజున మినిస్టర్ గా ఉన్నావు అంటే, ఈ రోజున నువ్వు ఎమ్మెల్యేగా అవి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇంటిదిగా తిరుగుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి అన్న బ్రాండ్ మీద కాదమ్మా. అమ్మా రోజమ్మ, ఒక్కసారి నువ్వు తలలో ఉన్న దాన్ని లేదంటే ఎక్కడో పెట్టుకుని ఉన్నావు కదా, దాన్ని తగ్గించుకో. నువ్వు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నావంటే కేవలం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అన్నటువంటి బ్రాండ్ మీదే నువ్వు ఈ రోజున ఎమ్మెల్యే అయ్యావు, మినిస్టర్ అయ్యావు. అలాంటి నువ్వు పదే పదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ పదే పదే వైఎస్ షర్మిలమ్మని విమర్శించేటువంటి స్థాయికి నువ్వు ఎలా ఎదగలుగుతావు? నీ దిగజారినటువంటి పదాజాలాలు ఎంత అసహ్యంగా ఉంటున్నాయి అనేది నువ్వు కూడా చూసుకోవాలి. 2 పర్యాయాలు సీఎం గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలమ్మ కనీసం ఇంగిత జ్ఞానం కొంచెం కూడా గౌరవం అనేది లేకుండా అగౌరవ పరిస్థితితో మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత అగౌరవపరురాలుగా జీవిస్తున్నావు అనేటువంటిది నీకే తెలియాలి. ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడితే మన ప్రవర్తన అనేటువంటిది ఏందనేది తెలిసిద్ది. అదే ఒక వ్యక్తి గురించి మనం దూషిస్తూ అనవసరమైనటువంటి వినరాని పదాజాలాలతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అదే విధంగా ఉన్నావు అనేది కూడా తెలియజేస్తుంది. ఇకపోతే షర్మిలమ్మ ఫ్యామిలీ గురించి గాని, షర్మిలమ్మ లోకలా నాన్ లోకల్ అనేటువంటి మాటల గురించి గాని, లేదంటే షర్మిలమ్మ ఇలా అలా అని చెప్పేటువంటి హక్కు రైట్స్ నీకు లేనే లేదు. ఎందుకంటే అసలు నువ్వు అసలు వేస్ట్ గా నువ్వు ఉంటున్నావు. నువ్వు ఎక్కడ ఏ కాడికి చూసుకున్నా నిండుగా మేకప్ వేసుకుని మీడియా ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతూ చేయటం గొప్పతనం కాదు. అసలు షర్మిలమ్మ గారిని మాట్లాడే ముందు, షర్మిలమ్మ గారిని విమర్శించే ముందు, షర్మిలమ్మ గారిని అసహ్యమైనటువంటి పదాజాలంతో మాట్లాడే ముందు నువ్వు ఏంటి అనేది కూడా నువ్వు ఒకసారి తెలియజేసుకోవాలి. నువ్వు సాంబార్ని చేస్తున్నావు, నువ్వు ఉంది లోకల్ కాదు, నువ్వు ఉంది నాన్ లోకలు. అలాంటిది నువ్వు ఆమె షర్మిలమ్మని ఆమె లోకల నాన్ లోకల అని అంటాం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇకపోతే ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఎత్తి చూపేసేటువంటి హక్కు నీకు లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, నీవి ఏవో ఉన్నాయి తీసి పబ్లిక్ లో పెడతాను అని. అలాంటిది ఈ రోజున నువ్వు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలను గాని నాయకులను గాని ఎందుకు సైలెంట్ గా ఉన్నాము అంటే ఇక్కడ మాకు ఒక క్రమశిక్షణ అనేది ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి అన్న క్రమశిక్షణ మీకు నేర్పిలేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ప్యాకేజీలు తీసుకున్నారో లేదా ఏం చేస్తున్నారో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్క్రిప్ట్ ఒకటి రాసిస్తున్నారు మీకు. రోజక్కకి మరి మర్చిపోయి మాట్లాడుతుందో మర్చిపోకుండా మాట్లాడుతుందో మనకు తెలియట్లా. కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీని అసలు ఓటు అడిగే హక్కు అర్హత ఏపీ ప్రజలకు లేదనే ముందు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీవేంటి, నీవు ఈ రోజున ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటో కూడా ఆలోచించుకుని నువ్వు మాట్లాడాలి. అలాగే ఎవరో సోనియా గాంధీ గారు మన రాజశేఖర్ రెడ్డి గారి మీద షార్ట్ షీట్ తయారు చేశారు, ఆయన్ని ముద్దాయికి చేశారు. అసలు కొంచెమన్నా సిగ్గు, కొంచెమన్నా నీకు రాజకీయం అనేది పక్కన పెడితే ఏమాత్రం అన్న చట్టాల గురించి నీకు తెలిసినట్లుగా మాకు కనిపించలే. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏటు ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కన్న తండ్రిని నాదేముంది సీఎం గున్న నా తండ్రి ఇదంతా చేసింది
మీకు చేతనైతే నా తండ్రిని షార్ట్ షీట్ నెంబర్ A1 గా ముద్దాయిగా చేర్చినాకే నన్ను చేర్చమని అడిగాడు. అది కొంచెం కూడా నీకు గుర్తులేదా? కోర్టులోనే చెప్పాడు. మరి వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి నన్ను అడుగు, ఎందుకు మా సోనియమ్మని ఓరకు మాట్లాడుతుంటారు? ఆ కాళ్ళు కడుగు మీరు నెత్తులు పోస్తున్నా గానీ మీకు కొంచెం కూడా రాదు. ఇంకా పదజాలలో మేము వాడము. అలాగే ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడైనా కానీ షర్మిలమ్మ గురించి మాట్లాడినా, షర్మిలమ్మ గురించి దుర్భాష అనేది కానీ మాట్లాడితే ఈ రోజు మీకు వాయిస్లతోనే ఇదవుతుంది. ఖచ్చితంగా మీ ఇంటికి మాత్రం ముట్టడిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రావడం జరిగింది. నువ్వు ఏ విధంగా అంటావో, ఏ విధమైన పదాజాలంతో అంటావో అలాంటి రీతిగా నేను బజార్లో మాత్రము నిలబెట్టడం కూడా జరిగిద్ది అనేది కూడా గుర్తుపెట్టుకో. మాకైతే ఇంకా కొంచెం మమ్మల్ని కానీ రెచ్చగొడితే మా షర్మిలమ్మ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేంత వరకు నిన్ను వదిలిపెట్టమని కూడా మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ నా తరపు నుంచి హెచ్చరిస్తున్నారని నీకు తెలియజేస్తూ ఉన్నాను.